పెన్నా నది నుంచి మీరు ఆ తీరం నుంచి వస్తున్నప్పుడు గాంజాయి తాగిన వాళ్ళు ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు ఉన్నారంటే అంతకుముందు ఏమైనా అంతకుముందు అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా అనుభవించారా? లేకపోతే మీ దృష్టికి అటువంటి ఘటనలు ఏమైనా వచ్చినాయా? మహిళలు ఆ ప్రాంతంలో ఎక్కడైనా రేప్ అయినట్టు కానీ అలాంటివి ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? లేదా కేసులు ఏమైనా నమోదైనాయా? నేను ఆ పాయింట్ మెన్షన్ చేయలేదండి. గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా చాలా మందికి పోలీసులకి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రాంతం కూడా ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో ప్రతి ఊరికి సంబంధించింది మేబీ ఎక్సెప్ట్ విలేజెస్ వదిలేసేస్తే చాలా వరకు గాంజా అడ్డాలుగా మారిపోయినాయి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తాడిపత్రి ఏంటి, తణుకు ఏంటి, ప్రతి ప్రాంతంలో కూడా గాంజా అనేది చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటిది. అండ్ పనికిమాలిన వాళ్ళు అంటే మరి పనికిమాలిన వాళ్ళు కాక పని పాటు ఉన్నోళ్ళు లేకపోతే వర్క్ ఫోకస్ ఉన్నోళ్ళు, కెరీర్ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ పోయి గాంజా కొట్టుకుంటూ కూర్చుంటారు. అందులోనూ 31st నైట్ వస్తే జీవితానికి పరమావధినే తాగడం, తిరగడం, దొరలడం అనేటటువంటి ఒక ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తులు ఒకవేళ అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేసేది ఏదన్నా ఆ సందర్భంలో ఒక్క అమ్మాయి కిడ్నాప్ అయినా కూడా పరిస్థితి ఏంటి అని అడిగాను నేను. సినిమాకి వెళ్తేనే ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది, అలాంటప్పుడు అలా అర్ధరాత్రి వెళ్తే మహిళలకి సంరక్షణ ఏంటి అని అడిగాను. తప్పేముంది? ఇప్పటికీ నా మాటల మీద నేను స్ట్రిక్ట్ అయి ఉన్నాను. నా మాటలు నేను వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు. ఇలా నా మీద కేసులు పెడతానంటే నేను 100 వీడియోలు ఇలాంటివే చేస్తే 100 కేసులు పెట్టుకోమని కూడా చెప్తున్నాను. మాధవలత గారు, అక్కడ ఏర్పాటు చేసింది అస్మిత్ రెడ్డి, అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి సంబంధించి ప్రచారం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో కేవలం మహిళలు మాత్రమే రమ్మని, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మగవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దగ్గరకు రావద్దని చెప్తే, తాడిపత్రి లాంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పిలిచిన ఏదైతే ఒక ఇది ఉందో 31st నైట్ సంబంధించిన సంబరాలకు సంబంధించి అంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు అనిపించాయి మీకు? ప్రతి ఏరియాకి ఎమ్మెల్యే ఉంటారండి. ఒక తాడిపత్రి ఏరియాకి ఎమ్మెల్యే ఉండడం ఏంటి? అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ తాడిపత్రి ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎవరై బాబు ఈయన ఎవరో నా గురించి మాట్లాడేది పెద్ద మనిషి అంటే ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ జేసీ పార్క్ అయింది. ఓహో, ఇప్పుడు మనకు గోల్డెన్ పార్కులు ఉంటాయి. ప్రతి పార్కుకి నేను మీనింగ్ తెలుసుకొని మాట్లాడలేను కదండి. జేసీ పార్క్ అంటే అదొక పార్క్, ఒక దానికి పేరు ఉంది, ఒక ఎవరిదో పెట్టి ఉంటారు పేరు అనుకున్నాను. అస్మిత్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యంగ్స్టర్ అండి, చాలా ఈజ్ ఎ వెరీ నైస్ వన్, చాలా పొలైట్గా మాట్లాడతారని చెప్పారు. మరి ఆయన గురించి ఎవరో నాకు తప్పుగా చెప్పలేదు నేను కనుక్కున్న ప్రక్రియలో. మరి ఈయన భాష చూస్తే చాలా కుసంస్కారంగా ఉంది కాబట్టి మరి ఈ పెద్ద మనిషి ఆయన వయసుకి ఆయన మాట్లాడే మాటలకి అసలు మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆగండి. కాదు, మీరు అస్మిత్ రెడ్డి గారు అంటున్నారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. అదే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. అస్మిత్ రెడ్డి గారి గురించి ఎవరు నాకు తప్పుగా చెప్పలేదని చెప్తున్నాను. అదే అంటున్నాను నేను. నేను కనుక్కున్న ప్రక్రియలో ఈ రోజు ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. మరి వారి తండ్రి గారి భాష ఎలా ఉంది అంటే సొంత తండ్రిని మరి అలా మాట్లాడే తండ్రిని పాప ఆయన ఏం కంట్రోల్ చేయగలరు చెప్పండి. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినంత మాత్రాన రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారి పిఏలు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఒకరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కెన్ యూ ఏబుల్ టు సీ మీ? ఓకే, మీరు నా వీడియో చూడగలుగుతున్నారా? వీడియో పోయింది, మీరు మాట్లాడండి. యా, సో ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని అయితే పని కట్టుకొని మహిళల సంరక్షణ అయితే చూడలేరు కదండి. ఇప్పుడు ఎంతో మంది చాలా మంది మహిళలు వచ్చినప్పుడు ఆ చాలా మంది మహిళల్ని ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి పిఏ కానీ ఎమ్మెల్యే గారి పోలీస్ సెక్యూరిటీ కానీ ఎంతమందిని కాపాడగలదు? నేను అవన్నీ నేను అసలు ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నాడని సంగతి నాకేం తెలుసు. చేసినంత మాత్రాన కూడా ఇన్ కేస్ అలాంటి ఒక పరిస్థితి వస్తే గనక నేను డెఫినెట్గా ఎమ్మెల్యే గారికి కూడా సలహాలు ఇస్తాను, అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు, ఇప్పుడు నేనేం తప్పు చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు రాజకీయ నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపు పొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు, ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసు అండి, నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను, ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంకా ఇంతకాలం బతికారు, ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో కూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
మధులత గారు 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి, నాకు నాకు ఈ పాయింట్ ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటి ఏదైనా కనిపించింది అనుకో, నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ తాడిపత్రం ఎందుకు మాట్లాడాలంటే, నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే, నాకు చేయాలనిపించింది, నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి, ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాడుకొని నేను అమ్మ ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే, నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్ లోంచి తీసేశారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు కాసేపు టైం పాస్ చేయాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు, ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన? ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా, మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధులత గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్లో అనుకోండి, పోలీసులను నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసులను నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్లకు పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా. మన సేఫ్టీ మనం ఉండాలన్నాను, నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసులను తిట్టినా కూడా పర్లేదు, కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా అంటే, ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏమైనా మహాపురుషులు ఉన్నారు ఏంటి, ఉత్తమ పురుషులు? వీళ్ళు కూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు, మా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా. పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఏంటంటే, ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు కదా. ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో, లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చిందంటే నేను ఈ మాటలు మాట్లాడింది దాన్ని కాదేమో. మరి అంటే మీరు ఎక్కడున్నట్లు రిపోర్ట్స్ తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లలో ఉంటాయి కదా. గాంజా కేసులో దొరికిన వాళ్ళు ఎంతమంది, ఆ ప్రాంతంలో దొరికి పోలీసులకి పాపం పొలిటికల్ ప్రెజర్తో వదిలేసిన వాళ్ళు ఎంతమంది? నేను పూర్తిగా పోలీసులను కూడా తప్పుపట్టే స్థితిలో లేను. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు తీసుకొని పోలీసులు పొలిటీషియన్స్ కమిషన్లు ఇచ్చే పరిస్థితి, దారుణమైన స్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు, మీడియాకు కూడా తెలుసు. కానీ మీరు అన్నట్టు అసలు ఒక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలోనా నిజంగానే మహిళలందరూ వచ్చారు, మీరు అంటున్నట్టు ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి, ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే సాఫ్ట్ గా. సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని కోరుకోలేదు, ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి, ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా, ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే, జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? ఇదే చేస్తారు కదా, ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా. ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి, ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే, ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే నేనేం చెప్పాను, జరగరాంది ఏమన్నా జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం, ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి. ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి యాక్ట్ అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు,
బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు అది తెలియక అడుగుతాండి, బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులో ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అలయన్స్ లో ఏదో ప్రభుత్వం మీరు 21 కూటమిలో సీట్లు భాగం కదండి. సాధించారు కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా ఉంది. కాదండి, ఆకులో కూటమిలో ఒక ఈకలంటే భాగం బీజేపీ ఇది. ఎక్కడ కూటమి ఉంది? ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసిన అమ్మాయిగా బీజేపీ స్వయం కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచిండే వాళ్ళు కాదు. మాధురథ్ గారు, మీరు చాలా పెద్ద కానీ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాదు మీరు ఒక్కసారి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. అందరూ ఎప్పుడో స్టేట్మెంట్లు చేసిన వాళ్ళేనండి, పెద్ద పెద్ద టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా ఇవే స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు. అంటే మీరు బీజేపీ లైన్లో ఉండి బీజేపీ నాయకురాలుగా ఉండి మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశంతో కలిపి చేయకపోతే బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదంటున్నారు. రాదండి, వచ్చేది కాదు. ఇది అందరూ చెప్పారు, పబ్లిక్గా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అందరూ చెప్పేశారు. కానీ నేను ఏమంటున్నానంటే, ఆయన పెద్ద మనిషి అన్నాడు, థర్డ్ జెండర్ కంటే తక్కువ ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంత జరిగినా కూడా నోరు మూసుకొని ఉన్నారు చూడండి. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మళ్ళీ నా పార్టీ వాళ్ళ గురించి నేను ఎందుకంటే అంత మాట అన్న తర్వాత కూడా ఒక్క బీజేపీ వాళ్ళు కూడా నోరు ఎత్తలేదు అంటే, ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వాళ్ళు ఈకలో తోకలా, లేకపోతే తోకలో ఈకలా, తిండిలో కరపాకలా, లేకపోతే ఏమీ చేతగాని చెమ్మ చెక్కలా అన్నది మన ఆంధ్ర బీజేపీ